అరెస్ట్ అయితే గీతే కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు ధర్నాలు అయ్యి చేపిస్తారు. అది వెంటనే వీళ్ళు పోలీసులు వార్నింగ్లు ఇస్తే భయపడి వెనక్కిపోతారు. అదే వీళ్ళ ధైర్యం. అరే ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారిలో అసలు పార్టీలో ఉన్న ఎంపీలు కానీ నాయకులు కానీ మిగిలిన నాయకులు ఎవరు సరైన రాజకీయ ఎదురుదాడి చేయలేకపోతున్నారు అనే భావన ఎందుకు వచ్చింది? ఈ పర్యటనలు చూసా, ఆ జనాన్ని చూసా? ఇక్కడ మనకి పాతకాలపు వయసు కదా ఆయన. పాతకాలపు ఇప్పుడు మీ నాన్నగారు మీరు నాన్నగా తేడా ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా నాన్న కాలేజీ సెకండ్ వచ్చినా సరే ఫస్ట్ రావాలరా అనేవాళ్ళు. అంతేగాని ఇట్లాగని సాటిస్ఫై కాదు. ఈవెన్ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళి ఈనాడులో స్ట్రింగర్గా చేరినా, ఏ రికమెండేషన్ లేకుండా తర్వాత సిటీ కేబుల్ స్టాఫ్ రిపోర్టర్కి వచ్చినా ఓకే గుడ్ అని మాత్రం అలా ఎప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అంటే ఆ పాతకాల ఫాదర్లు ఎప్పుడు కూడా సాటిస్ఫై గారు. మనసులో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ పొగిడేస్తే పిల్లలు ఎక్కడ పాడైపోతారనే భయం ఉంటుంది. అవును, ఇవాళ రోజున పిల్లలకి 90 మార్కులు వచ్చిన వాళ్ళకి సరిగ్గా చదవడం కూడా రాకపోయినా అసలు మా బిడ్డ సూపర్ అని ముద్దులు పెట్టేసుకుంటారు తండ్రులు. ఇప్పుడు రకంగా తల్లుల కంటే తండ్రులు ఎక్కువ ప్రేమ చూపెడుతున్నారు. దీంతో ఏమవుతుంది, పిల్లలు చెడిపోతున్నారు. కాబట్టి ఈయన పాతకాలపు తండ్రి కదా, అందుకని చెడిపోకుండా పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా